ఒక ఇండియాలో ఇద్దరు పర్సన్స్ మాట్లాడుకుంటున్నారు అనమాట. ఏమని, నేను న్యూఢిల్లీ నుంచి న్యూయార్క్ని మా ఫ్యామిలీని తీసుకెళ్ళాను, అదేవిధంగా మొదటిసారిగా మా కూతుర్ని కూడా తీసుకెళ్ళాను, ఆ జర్నీలో ఫోటోలు కూడా కొన్ని తీసుకోవడం జరిగిందనమాట. ఇది కాన్సెప్ట్. దీన్ని ఇంగ్లీష్లో చూడండి. ఫొటోస్ తీసుకున్నవి వాళ్ళ ఫ్రెండ్స్కి చూపించాడనమాట. This journey was special because it was the first time my daughter was traveling from New Delhi to New York. అంటే ఈ జర్నీ ప్రత్యేకం, ఎందుకంటే మా డాటర్ని ఫస్ట్ టైం న్యూఢిల్లీ నుంచి న్యూయార్క్ తీసుకెళ్ళాను అనేది మొదటి సెంటెన్స్. సెకండ్ సెంటెన్స్ చూడండి. అంటే ఇప్పుడు ఫొటోస్ చూపించాడనమాట. ఇప్పటి వరకు చూసిన ఫొటోస్ అన్నీ కూడా ఆ జర్నీకి సంబంధించినవే అని చెప్పి ఎలా చెప్తారు చూడండి. The photos you have seen so far were taken on Sunday, the day we traveled from New Delhi to New York. అంటే ఇప్పటివరకు చూసిన ఫొటోస్ అవి ఆదివారం రోజు తీసుకున్నాము, ఆ రోజు మేము న్యూఢిల్లీ నుంచి న్యూయార్క్ ట్రావెల్ చేసిన రోజు అని ఈ విధంగా సెంటెన్స్ అన్నట్టు చెప్పాలి. రెండు సెంటెన్స్ చెప్పారు చూడండి. దిస్ జర్నీ వాజ్ స్పెషల్ బికాజ్ ఇట్ వాజ్ ద ఫస్ట్ టైం మై డాటర్ వాజ్ ట్రావెలింగ్ ఫ్రమ్ న్యూఢిల్లీ టు న్యూయార్క్. ఫస్ట్ వన్. సెకండ్ వన్, the photos you have seen so far were taken on Sunday, the day we traveled from New Delhi to New York. ఈ రెండు సెంటెన్సెస్. ఇలా మీరు కూడా లెంతీ సెంటెన్స్ నేర్చుకుంటే మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు. నచ్చితే లైక్ ఇట్. థ్యాంక్ యూ.